భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టడం ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్లో ఉండే తలుకు బెళుకులు, వేల కోట్ల హంగామా ఇక్కడ లేకపోయినా భారత క్రికెట్ పునాదులైన ఈ టోర్నీకి ఈ ఇద్దరు దిగ్గజాల రాకతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ, ముంబై తరఫున రోహిత్ శర్మ బరిలోకి దిగడంతో అభిమానులు మ్యాచ్లను వీక్షించేందుకు ఎగబడుతున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఐపీఎల్లో కోట్లాది రూపాయలు సంపాదించే ఈ స్టార్ ఆటగాళ్లకు విజయ్ హజారే ట్రోఫీలో ఎంత దక్కుతుంది? దీనికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. విజయ్ హజారే ట్రోఫీలో ఆటగాళ్ల జీతాలు ఐపీఎల్ లాగా వేలల్లో నిర్ణయించబడవు. ఇక్కడ బీసీసీఐ ఒక ప్రత్యేకమైన టెరిడ్ సిస్టమ్ అమలు చేస్తుంది. ఒక ఆటగాడు తన కెరీర్లో ఎన్ని లిస్టే మ్యాచ్లు ఆడాడు అనే దానిపైనే ఈ పారితోషికం ఆధారపడి ఉంటుంది. ఇందులో 3 కేటగిరీలు ఉంటాయి. 40 కంటే ఎక్కువగా మ్యాచ్లు ఆడిన సీనియర్లకు ఒక రేటు ఉంటే 21 నుంచి 40 మ్యాచ్లు ఆడిన వారికి మరో రేటు ఉంటుంది. ఇక కెరీర్ ప్రారంభించిన జూనియర్లకు అంటే 20 మ్యాచ్ల లోపాడిన వారికి అత్యల్పంగా పారితోషికం చెల్లిస్తారు. ఈ 2025-26 సీజన్కు గాను బీసీసీఐ ఈ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు 40 కంటే ఎక్కువ మ్యాచ్లాడిన సీనియర్ కేటగిరీ కిందకు వస్తారు. కాబట్టి వీరికి ఒక్కో మ్యాచ్కు కేవలం 60,000 రూపాయలు మాత్రమే మ్యాచ్ ఫీజుగా అందుతుంది. ఒకవేళ వీరు రిజర్వ్ బెంచ్పై కూర్చుంటే అది 30,000 రూపాయలకు తగ్గుతుంది. అయితే ఈ సీనియర్ ప్లేయర్లు భారత్ తరఫున ఆడే ఒక్కో వన్డే మ్యాచ్కు బీసీసీఐ ఇచ్చే పారితోషికం 6 లక్షల రూపాయలు. అంటే అంతర్జాతీయ మ్యాచ్లతో పోలిస్తే ఇది 10 రెట్లు తక్కువ. అయినప్పటికీ క్రికెట్ పట్ల ఉన్న మక్కువతో ఫిట్నెస్ నిరూపించుకోవడానికి ఈ ఇద్దరు దిగ్గజాలు మైదానంలో చెమటోడుస్తున్నారు. అయితే ఈ ట్రోఫీలో కేవలం మ్యాచ్ ఫీజు మాత్రమే కాకుండా ఆటగాళ్లకు కొన్ని ఇతర అలవెన్స్లు కూడా అందుతాయి. ప్రయాణం, భోజనం, వసతి కోసం రోజువారీ భత్యం ఇస్తారు. అలాగే మ్యాచ్లో అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంటే 10,000 రూపాయల నగదు బహుమతి లభిస్తుంది. ఒకవేళ జట్టు నాకౌట్ దశకు లేదా ఫైనల్కు చేరుకుంటే బీసీసీఐ ఇచ్చే భారీ ప్రైజ్ మనీలో కూడా ఆటగాళ్లకు వాటా ఉంటుంది. ఏదేమైనా కోట్లాది రూపాయల ఆస్తులు, భారీ బ్రాండ్ ఎండార్స్మెంట్లు ఉన్న కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లు కేవలం 60,000 రూపాయల మ్యాచ్ ఫీజు కోసం ఆడడం వారి క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని చెప్పవచ్చు.